హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. హాస్పిటల్లో ఒకవైపున లోపల పురిటి నొప్పులు పడుతోంది శ్వేత. బయట శ్వేత తండ్రి రంగారావు, తల్లి లక్ష్మి, శ్వేత అన్న ఆనంద్, వదిన సరిత, శ్వేత చెల్లెలు స్వప్న, శ్వేత భర్త గౌతమ్, శ్వేత తమ్ముడు కౌశిక్ అందరూ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ నిలబడి ఉన్నారు. ఈలోపు డాక్టరు, మీ అమ్మాయి ప్రసవించిందండి, మగబిడ్డ అని పిల్లాడిని తీసుకొచ్చి నర్సు చేతికిచ్చి వెళ్ళింది. ఆ తర్వాత ఒక గంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, మేము చాలా ప్రయత్నించాం, బిడ్డను మాత్రమే కాపాడగలిగాం, మీ అమ్మాయి కొన ఊపిరితో ఉంది, ఇక నిమిషాల్లో మనిషే, ఐఎమ్ రియల్లీ సారీ అండి, మీరు వెళ్ళి చూడాలంటే చూసుకోండి అని చెప్పింది. ఆ తరువాత రంగారావు, లక్ష్మి, భర్త గౌతమ్ లోపలికి వెళ్ళారు. వీళ్ళు ఎలా వెళ్ళారో లేదో, వీళ్ళు లోనికి వెళ్ళారో లేదో వెళ్ళిన 10 నిమిషాలకే ప్రాణాలు వదిలేసింది శ్వేత. ఆ తర్వాత శ్వేత శవాన్ని తీసుకొచ్చి అలా గుమ్మం ముందు పడుకోబెట్టారు. ఏ కంగారులు, ఏ హడావిడిలు, ఏ బాధలు, ఏ దిగుళ్ళు ఉన్నా శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఉంచుకోరు కాబట్టి అంత్యక్రియలు జరిగిపోయినాయి. ఆ తర్వాత దశదిన కర్మకాండలు రోజులు గడిచిపోయి జరిగిపోయినాయి. ఈలోగా అల్లుడు గౌతమ్ని ఎలా ఓదార్చాలో రంగారావుకి, లక్ష్మికి అసలు నోట మాట రాలేదు. దానికి కారణం గౌతమ్కి తల్లిదండ్రులు లేరు, తోబుట్టువులు లేరు, ఒక్కగానొక్కడు. ఇప్పుడు రోజుల బిడ్డతో మిగిలిపోయాడు. కూతుర ప్రాణం వదిలేసిందే. అల్లుడిని ఏమని చెప్పి ఓదార్చాలో కూడా నోట మాట రాక నిలబడిపోయిన వాళ్ళకి గౌతమ్ దూరపు బంధువులు వచ్చి, జరిగిందేదో జరిగిపోయిందే, నిండా పెళ్ళయ్యి 2 ఏళ్ళు కూడా కాలేదు, ఈలోపే అమ్మాయికి సమయం అయిపోయి ఆయుష్ లేక ఆ భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు, మంచో చెడో ఆ కొడుకునిచ్చి వెళ్ళింది కదా, మిగతా విషయాలు కొన్నాళ్ళలాగే ఆలోచించుకోవచ్చులే, కాస్త పరిస్థితులు కుదుట పడనివ్వయ్యా, నువ్వు బాబుని తీసుకొని వెళ్ళకపోయావా అనేసరికి, నేను ఎవరిని ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోమని చెప్పలేదే, ఇప్పుడు నేను ఎవరింట్లోనూ ఉండిపోతానని అనలేదే అని బాబుని తీసుకొని గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గౌతమ్ ఉండేదే లక్ష్మీ రంగారావుల ఇంటికి ఒక 40 నిమిషాల దూరంలో. దాంతోనే రోజు వెళ్ళి కూతురు పోయిన తర్వాత అల్లుణ్ణి, మనవణ్ణి చూసొచ్చేవాళ్ళు లక్ష్మి, రంగారావు. వీళ్ళ పెద్ద కొడుకు ఆనంద్, చిన్న కొడుకు కౌశిక్ కూడా వెళ్ళి పలకరించి వస్తూ ఉండేవాళ్ళు గౌతమ్ని, బాబుని చూసొస్తూ ఉండేవాళ్ళు. అలా రోజు వెళ్ళే వీళ్ళు కాలచక్ర ప్రవాహంలో ఒక 1 నెల రోజుల పాటు రోజు వెళ్ళారు అల్లుణ్ణి, మనవణ్ణి చూడటానికి. ఆ తర్వాత కాలంతో పాటు ఏదైనా మరుగున పడి మనుషులు మర్చిపోతూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు వెళదాం అనుకోవటం, ఏదో ఒక పని రావటం, రేపు వెళ్ళాలి అనుకోవటం. ఆ తర్వాత ఇలా వీళ్ళు వారానికి ఒక్కసారి వెళ్ళటం మొదలుపెట్టారు. ఆ తర్వాత అది కాస్త 2 వారాలకు ఒకసారే, ఆ తర్వాత నెలకి 1-2 సార్లు మినహా వెళ్ళటం కుదరక, అయ్యయ్యో అల్లుడి దగ్గరికి ఇదిగో వెళదాం అదిగో వెళదాం అనుకొని ఏంటో ఏదో ఒక పనులు అడ్డొచ్చేస్తున్నాయి, మర్చిపోతున్నాము, కాలచక్ర ప్రవాహంలో ఎలాంటి విషయమైనా మర్చిపోతామన్నట్టు పోయిన కూతురు ఎటూ తిరిగి రాదు, కానీ అల్లుడు పసిబిడ్డతో ఎన్ని తంటాలు పడుతున్నాడో ఏంటో అని ఒక రోజున రంగారావు, లక్ష్మి పెద్ద కొడుకుని వెంట పెట్టుకొని వెళ్ళేసరికి అల్లుడు మంటల జ్వరంతో మంచం మీద దుప్పట్లు కప్పుకొని పడుకున్నాడు. పక్కన మందులు కూడా పెట్టలేవు. తీరా చూస్తే బాబుకి పాలసీసా, ఆ పక్కన డైపర్లు, ఆ పక్కన పిల్లాడి మందుల వరకే ఉన్నాయి. హడావిడిగా దగ్గరికి వెళ్ళి చూస్తే ఒళ్ళు అట్ల పెనల్లా కాలిపోతోంది. పని మనిషి చూస్తే లీవులో ఉందని పక్కింటి ఆవిడ చెప్పింది. అల్లుడిదా గవర్నమెంట్ ఉద్యోగం, లంకంతా ఇల్లు, చాలా పెద్ద ఇల్లు, చుట్టూ చెప్పాలంటే పెరటి ఏరియానే చాలా పెద్దగా ఉంటుంది, గార్డెన్ ఏరియా. ఇక ఇంటి సంగతి చెప్పాలంటే 2 అంతస్తుల ఇల్లు, చాలా పెద్ద భవంతి. అంత ఇంట్లో ఒక్కడు చూసే దిక్కులేనట్టు పడుండేసరికి చాలా బాధ అనిపించింది. వెంటనే డాక్టర్ని పిలిపించి చూపిస్తే డాక్టర్ వైరల్ ఫీవర్ అని మందులు ఇచ్చి దగ్గరుండి చూసుకోవాలని చెప్పాడు. దాంతో బాధ అనిపించిన వీళ్ళు
అల్లుడి దగ్గర మామగారు ఉండి అత్తగారు వండి పెడుతూ తగ్గిందాకా వాళ్ళే ఉన్నారు. ఆ తర్వాత ఒక కేర్ టేకర్ని అపాయింట్ చేసి బాబుని కేర్ టేకర్ని చూసుకోమని చెప్తానులేండి అత్తయ్య గారు అన్న తర్వాత, అది కాదు బాబు అంటే, పర్లేదు నేను మేనేజ్ చేసుకుంటాను, మీరు వెళ్ళి రండి అన్నాక వీళ్ళు వచ్చారే కానీ మనసులో లేదు. ఆ తర్వాత రంగారావు లక్ష్మి పెద్ద కొడుకు కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే చిన్న కూతురు స్వప్నని ఆనంద్ ఎట్రా అని పిలిచాడు. ఏంటన్నయ్య అంటే, నీది బీటెక్ అయిపోయింది కదా. అవునన్నయ్య. పాస్ అయ్యి ఏడుస్తాననే గ్యారంటీ ఉందా అంటే, పాస్ అవుతానన్నయ్య. కాలేజ్లో ఎవరినైనా ప్రేమించావా నువ్వు అన్నయ్య అంటే, కాదే, ఎవరితో అయినా ప్రేమల్లాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివేవీ లేవన్నయ్య అన్న తర్వాత, నీ ఫోన్ ఇటివ్వు అని చెల్లెలు ఫేస్బుక్, చెల్లెలు ఇన్స్టాగ్రాము చెక్ చేసే, వాట్సాప్ చెక్ చేసే, చెల్లికున్న ఫ్రెండ్స్ని కాలేజీలో మొత్తం ఎంక్వైరీ తీసి, ఆ తర్వాత లక్ష్మి కూర్చోబెట్టి అడిగే, లక్ష్మి కూతుర్ని గైనిక్ దగ్గరికి తీసుకెళ్ళి కొన్ని టెస్టులు చేయించే, అంతా అయిపోయిన తర్వాత, ఏంటమ్మా ఇదంతా అని అడిగితే, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అన్నారు ఒకేసారి అన్నయ్య అమ్మ నాన్న. అయితే చెయ్యండి, నేనెవరిని ఇష్టపడట్లేదు, ఎవరినో ఇచ్చి చేయట్లేదు, బావనే ఇచ్చి చెయ్యాలనుకుంటున్నాం. భావన అంటే, బావకి ఏం తక్కువ అని అడుగుతున్నాను. బావకి అక్క చెల్లెళ్ళు లేరు, అన్నదమ్ములు లేరు, అమ్మా నాన్నలు లేరు. బావ ఒక్కడే కదా, ఎంత పెద్ద ఇల్లు, బావది ఎంత పెద్ద గవర్నమెంట్ పోస్టు, మీ నాన్నగారిది గవర్నమెంట్ ఉద్యోగం, పై డబ్బులు రావు, మీ అన్నయ్యది గవర్నమెంట్ ఉద్యోగం, పై డబ్బులు రావు. ఎదుగు బొదుగు లేని ఉద్యోగాల్లో పడి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. కానీ బావకేం తక్కువ, వయసులో ఉన్నాడు, అందంగా ఉంటాడు, చదువుకున్నాడు, సంస్కారం ఉంది, విలువలు తెలుసు. పైగా వాళ్ళమ్మ నాన్నల ఆస్తి ఎంత కలిసి వచ్చిందే, వాళ్ళమ్మ బంగారం కాక మీ అక్కకి ఎంత బంగారం చేయించాడో, వెనకాల ఎంత పొలం ఉందే, స్థిరచరాస్తులు ఎంతున్నాయి, బావ జీతం ఎంత, ఇంటి ముందు కార్లు, ఇంట్లో పని మనుషులు, పిల్లాన్ని చూసుకోవటానికి కేర్ టేకర్లు, నీ అక్క కొడుకేగా వాడు. అంత నొప్పులుగా ఉన్నాయా? మహా నీకన్నా ఎంత పెద్ద, ఒక 4-5 ఏళ్ళు పెద్దుంటాడేమో. ఒకప్పుడు 20-30 ఏళ్ళు పెద్దోళ్ళని చేసుకొని కూడా కాపురాలు చేసిన రాణులు మహారాణులే ఉన్నారు కానీ నువ్వేం అంతకన్నా గొప్ప కాదులే అన్నారు అమ్మా నాన్న అన్నయ్య. వాళ్ళు రంగారావు వాళ్ళ కుటుంబం దగ్గరికి వస్తే, మొదటి నుంచి కూడా రంగారావు గారిది ఒక గవర్నమెంట్ ఉద్యోగం, లక్ష్మి గృహిణి, వీళ్ళకి 4 పిల్లలు, పెద్ద కొడుకు ఆనంద్, ఆ తర్వాత పెద్ద కూతురు శ్వేత, ఆ తర్వాత చిన్న కూతురు స్వప్న, ఆ తర్వాత చిన్న కొడుకు సుధాకర్, 4 పిల్లలు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగంతోనే కష్టపడి ఆయన రూపాయి కూడబెట్టుకొచ్చి, వీళ్ళకేమీ పెద్దగా స్థిరచరాస్తులంటూ ఏవీ లేవు, ఉంది ఒక సొంత ఇల్లు, 4 ఎకరాల పొలం. ఆ 4 ఎకరాల పొలం కౌలుకిచ్చి ఆ సొంత ఇంట్లో ఉంటూ ఆయన కష్టపడి కష్టార్జితంతోనే పెద్ద కొడుకునైనా కూతుళ్ళనైనా చిన్న కొడుకునైనా ఆయన సంస్కారం విలువలతో చాలా క్రమశిక్షణతో పెంచుకుంటూ వచ్చారు భార్యాభర్తలు. ఆనంద్కి వాళ్ళ అమ్మా నాన్నలంటే చాలా గౌరవం, విలువ, వాళ్ళ మాట అసలు కాదండో. ఆనంది పీజీ అయిపోగానే గవర్నమెంట్ ఉద్యోగానికి రాయ్యా అని రంగారావు గారు చెప్తే రాశాడు. బట్ కానీ తనకు రావాల్సిన పోస్టు రాలేదు. వచ్చిన పోస్టులో అయినా సరే నిజాయితీగా పనిచేస్తాడే తప్ప నాకు నేననుకున్న ఉద్యోగం రాలేదని బాధపడడో. ఆనంద్ చాలా మంచోడు. అలాంటి మంచివాడికి తన కొడుక్కి తనకున్న ఒక్కగానొక్క చెల్లెలు కూతురు, తన మేనగోడలు అయిన సరితనిచ్చి పెళ్లి చేయాలని రంగారావు లక్ష్మి నిశ్చయించారు. ఆయన జీవితంలో ఆయన తీసుకున్న చాలా పెద్ద తప్పుడు నిర్ణయం అది అని ఆయనకి తెలియటానికి ఎంతో టైం పట్టలేదు. దానికి కారణం ఆనంద్తో వివాహమైన తర్వాత సరిత అసలు గుణాలేంటో వీళ్ళకి తెలియటం. సరిత డిగ్రీ వరకు చదువుకుంది, సరే అత్తారింటికి వచ్చింది, సొంత మేనమామ మేనత్తే అయినప్పటికీ కూడాను పక్కింటి వ్యవహారాలు, ఎదురింటి వ్యవహారాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్పి తగాదాలు పెట్టడం. పోనీ నిజంగా ఉన్నాయి చెప్పుద్దా అంటే అలా ఉండదు. ఎదురింటి వాళ్ళ అమ్మాయి డాబా మీద చదువుకుంటే అవతల పక్క ఎదురింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయికి ఆ అమ్మాయి లైన్ వేస్తుంది, సైటు కొడుతుంది అని చెప్తే ఆవిడ జుట్లు పట్టుకొని కొట్టుకోటాలు. లేదు అంటే గనక
ఏ ఎదురింటి అబ్బాయో వచ్చి ఏ పక్కింటి అమ్మాయితోనో ఏదైనా వాళ్ళు కాలేజీ విషయాలు ఏదైనా ఉన్నాయని మాట్లాడుకుంటే, చూసారా ఆంటీ మీ అబ్బాయిని వాళ్ళు వల్లో వేసుకుంటున్నారని చెప్పటం, ఇలా మీ ఆయన వాళ్ళ ఆవిడ వైపు చూస్తున్నాడని ఈయనకి చెప్పటం, ఆయన పెళ్ళాం ఆయన వైపు చూస్తుందని పక్కింటి ఆయనకి చెప్పటం, ఇలా తంపీలు పెట్టే ఒకటే తగాదాలు గొడవలు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పుట్టింటికి ఫోన్ చేయటం, ఒకవైపున రంగారావు మీద చాడీలు, లక్ష్మి మీద చాడీలు, ఒకళ్ళకి వీళ్ళ మీద వీళ్ళకే చెప్పటం, ఇదే పని. ఆనంద్కి చాలా కోపం ఎక్కువ, చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. సరితని కొట్టి బెల్టులతో చేతులన్నీ నొప్పులొచ్చే ఒక టైంకి వదిలేయాల్సినంత విసుగు విరక్తి కలిగిపోయి, ఏ రోజు నువ్వు మారుతావో మనకు ఆ రోజే పిల్లలు పుడతారనేసి వదిలేశాడు ఆనంద్. ఇక పెద్ద కూతురు విషయానికి వస్తే, పెద్ద కూతురికి డిగ్రీ పీజీ చెప్పించారు. డిగ్రీ పీజీ అయిపోగానే అల్లుడి సంబంధం వచ్చింది. కానీ కట్నం అక్కర్లేదన్నాడు. చాలా మంచి పిల్లాడు, అమ్మా నాన్న లేరు. గవర్నమెంట్ ఉద్యోగమే అయినా రంగారావు గారి కన్నా ఆనంద్ కన్నా కూడా బాగా పెద్ద పోస్టు అల్లుడు గౌతమ్ది. దానికి తోడు పిల్లాడు చాలా అందంగా ఉంటాడు, ఏ వ్యసనాలు లేవు, చాలా మంచోడు. దాంతో పెళ్లి ఖర్చులు ఎంగేజ్మెంట్ ఖర్చులు కూడా వీళ్ళని వద్దని మొత్తం తనే పెట్టుకున్నాడు అల్లుడు. పెద్ద కూతురునిచ్చి పెళ్లి జరిపించేయటం, ఆ తర్వాత 1 ఏడాది కాపురం, తర్వాత కూతురు గర్భవతి అయింది. ఆ తర్వాత పిల్లాడిని కని కూతురు చనిపోయి అల్లుడు ఇలా మిగిలిపోయాడు. అంతకన్నా మంచోడు దొరుకుతాడా? అలాంటి అల్లుడిని మళ్ళీ వాళ్ళు 7 లోకాలు వెతికిన చిన్న కూతురికైనా తేగలుగుతారా? కట్నాలు కానుకల విషయం తీసి పక్కన పెడితే అల్లుడు ఎంత మంచోడో వాళ్ళకి మాత్రమే తెలుసు, అది వాళ్ళ మనసుకు మాత్రమే తెలుసు. దాంతోనే ఈ సంబంధం మేము ఫిక్స్ చేసేసాము, నీకేది మంచో ఏది చెడో మాకు తెలియదా ఏంటి పిల్లల్ని కన్నప్పుడు అని వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు. అమ్మా నాన్నల మాటలకి ఎదురు చెప్పేలాగా వాళ్ళు పిల్లల్ని నలుగురిని పెంచలేదు కాబట్టి సరే మీ ఇష్టం అనేసిందే స్వప్న. అన్న తర్వాత అంతా బాగానే ఉందే. వెళ్ళి అల్లుడిని పెళ్ళికి ఒప్పించుకొని రావాలనే దాంతో ఒకవైపున చెల్లెలు భర్త బావమరితో మాట్లాడాలని ఆనంద్, రంగారావు, లక్ష్మి అల్లుడి దగ్గరికి వెళ్ళారు. ఇక చిన్న కొడుకు కౌశిక్ కాలేజీలో చదువుతున్నాడు. ఆ అబ్బాయి చదువుకోవటానికి వెళితే కోడలు సరిత వెళ్ళి చిన్న కూతురు స్వప్న దగ్గర కూర్చొని, నీకేం కర్మ పట్టి నీకేం గతి పట్టిందని సెకండ్ హ్యాండ్ గాడిని, రెండో సంబంధం వాడిని ఒక పిల్లాడికి తండ్రిని చేసుకోవాల్సిన అవసరం అగత్యం నీకేం వచ్చిందే అని అడిగితే, అలా ఎందుకు అనుకోవాలే వదిన, ఎవరు బావని చేసుకుంది మనక్కే కదా, అక్కకి టైం బాగాలేదు చనిపోయింది, బాబున్నాడు, వాడెవరు నా అక్క కొడుకు అంటే నా కొడుకు కాదా, అయినా అమ్మా నాన్నలు ఇష్టపడి నిర్ణయించారు అంటే మాకేది మంచో ఏది చెడో వాళ్ళకి తెలుసు కదా. అన్నయ్య కూడా ఒప్పించాడంటే అన్నయ్య కన్నా అమ్మా నాన్నల కన్నా ఎవరు నా గురించి ఆలోచిస్తారో. అంతా బాగానే ఉంది కానీ మీ అమ్మా నాన్న మీ అన్నయ్య వాడి గురించి నీకు నిజాలు చెప్పటం దాచేశారే పిల్ల అనేపాటికి, ఏం నిజాలు వదినా అంది స్వప్న. ఏం నిజాలా? మీ అక్క శ్వేతని మీ బావ కట్నం లేకుండా చేసుకున్నాడన్న మాటే కానీ పెళ్ళైన దగ్గర నుంచి మీ అక్కనే చిత్రహింసలు పెట్టి కొట్టి తిట్టి మీ అక్క రోజు పుట్టింటికి వచ్చి నువ్వు మీ తమ్ముడు కాలేజీకి వెళ్ళిన తర్వాత చెప్పుకొని ఏడ్చి వెళ్ళేదే. మీ అమ్మ నాన్న మీ అన్నయ్య కలిసి మీ అక్కకు సర్ది చెప్పి అలాంటి మొగుడు రాడని, దొరకడని, గవర్నమెంట్ ఉద్యోగస్తుడని, అందగాడని, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అమ్మా నాన్నలు లేరని, బోలెడంత ఆస్తిపాస్తులు ఉన్నాయని సర్దుకుపోమ్మనమని చెప్పారు. దాంతోనే పాపం మీ అక్క ఎన్ని నరకాలు అనుభవించిందో తెలుసా. ఇంట్లో పని మనిషి లేకుండా, ఎంత పెద్ద ఇల్లు మీ అక్క వాళ్ళదే, అంతా ఇంట్లో పనులు చేయించడం, మీ అక్కని పడక గదిలో నరకం అంటే ఎలా ఉంటుందో ఒక వేశ్యతో విటుడు ప్రవర్తించినట్టు ప్రవర్తించి చిత్రహింసలు పెట్టి నరకాలు పెట్టేవాడంట తెలుసా. నీకేం తెలిసే? మీ అక్కకి 4-5 అబార్షన్లు చేయించాడు వెంటనే పిల్లలు వద్దు అని. అలా అని పిల్లలు లేకుండా ఏం వాడినా ఊరుకోడంట. ఎప్పుడు పడక గదిలోకి రమ్మంటే అప్పుడు రావాలంట. రకరకాలు తింటాడంట. వామ్మో ఎంత ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా ఊరుకోడంట. తల్లో మామూలు నరకం కాదే, అనుమానపు జబ్బు ఉందంట. ఒక గ్యాస్ బండవాడు వచ్చినా, ఒక పేపర్ రోడ్ వచ్చినా, ఎవరు వచ్చినా మాట్లాడితే అనుమానపడి మీ అక్కని చావగొట్టేసేవాడంట. రోజు వచ్చి బిడ్డ చెప్పుకో
తోలుకొని వెళ్ళేదే. ఆ నరకాలు తట్టుకోలేకే పిచ్చి మోహందే చివరికి అలా గర్భవతి అయ్యి అన్ని అబార్షన్లు చేయించిన తర్వాత తట్టుకోలేక దాని ప్రాణం కాస్త పైలోకానికి పోయిందే. నీకన్నా 4-5 ఏళ్ళు వయసులో పెద్దోడు, నీకేం కర్మ చెప్పు. శుభ్రంగా నీ కాలేజీలో ఎవరినన్నా ప్రేమించినా పోయేదే. లేదంటే మీ అమ్మా నాన్న నాకు ఇష్టం లేదు అని చెప్పవే, వేరే సంబంధం చేసుకుంటానని చెప్పవే అంది సరిత. అంటే ఏమోలే వదిన, వదిలేయ్ అన్న అందకానే స్వప్న మనసులో సరిత నాటిన విషబీజాలు బలంగా నాటుకుపోయినాయి. సరిత పక్కకెళ్ళి లేకపోతే ఏంటే మీ ఇదే, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తున్నే చేసుకున్నాను మీ అన్నయ్యని, కానీ మీ అన్నయ్యది చిన్న ఉద్యోగం, ఎదుగు బొదుగు లేని బతుకు. నేను మాత్రం అత్త కింద మామ కింద ఆడపడుచులైన మీతో పడుతూ ఈ ఇంట్లో ఉండాలి. ఓ సుఖం లేదు, ఓ సంతోషం లేదు నా బ్రతుక్కే. నేను తప్పులు చేస్తున్నానని నేను మాడిందాకా మీ అన్న చాడీలు చెప్తున్నానని పిల్లల్ని కండంట. పైగా మీ నాన్న మీ అన్న కలిసి మా దగ్గర కట్నాలు తీసుకోకుండా పెళ్లి చేసుకున్నామని పెద్ద బిల్డప్ ఇవ్వటం. నీ అక్కకి మాత్రమే అష్టైశ్వర్యాలా, నీ అక్కకు మాత్రమే సుఖాలు సంతోషాలా? ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చినప్పుడే చూశాను ఆ గౌతమ్ గాడినే. వాడికి అమ్మా నాన్న లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, అన్నాదమ్ములు లేరు. వాడికి లంకంత ఇల్లు, పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ వాడు, పై డబ్బులు బోల్డ్ అంత వస్తే వెనకాల వాడమ్మా నాన్నల స్థిరచరాస్తులున్నాయి. ఎంగేజ్మెంట్ ఖర్చులు వద్దన్నాడు, కట్నం వద్దన్నాడు, పెళ్లి ఖర్చులు వద్దన్నాడు. నీ అక్కకు రకానికి పట్టు చీర, రకానికి వర్క్ చీర, డైమండ్ సెట్లు, నీ అక్కకు వాళ్ళమ్మ బంగారం ఇచ్చాడు, ఎల్లాక బంగారం చేయించాడు. నీ అక్కకి అడుగులకి మడుగులు ఎత్తేవాడు, కారుల్లో తిరిగి ఏసీ గదుల్లో ఉండి ఇంట్లో పని మనుషులుండే. అబ్బో రాజవైభోగం ఎలబోసి ఇక్కడి నుంచి అది అష్టైశ్వర్యాలతో వెళ్ళింది వాడితో. అలాంటిది దానికి ఆయుష్ లేదు, పోయిందే. మళ్ళీ నీ అమ్మ చాలా తెలివితేటలు వాడే నీ అక్క జీవితంలోకి నిన్ను పంపాలనుకుంది. ఇప్పుడు అగ్గి రాజేశాను కదా, దీనికి ఆజ్యం నీ పెళ్ళి కుదిరేంత వరకు పోస్తూ ఉంటానే. నువ్వు వెళ్ళి వాడితో ఎలా సుఖపడతావో, వాడితో ఎలా కాపురం చేస్తావో చూస్తా. నిలబెట్టడం కష్టం కానీ ఏదైనా కూల్చేయటం ఎంత పనే. మంథర తలుచుకుంటే ఒక రామాయణమే జరిగిపోయిందే. నేనేమైనా తక్కువ దాన్నా ఏంటి అనుకుంది సరిత. ఆ తరువాత పైకేమీ అనకపోయినా స్వప్నకి బావని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకుండా పోయిందే. దానికి తోడు తనక్కని టార్చర్లు పెట్టాడని, నరకాలు పెట్టాడని వదిన చెప్పిన మాటలు వింటూ రోజు సరిత స్వప్న గదిలోకి వెళ్ళటం, పొద్దున సాయంత్రం బయటకని గుడికని తీసుకెళ్ళటం, ఓ నూరిపోసి తీసుకురావటం. దాంతో గౌతమ్ దుర్మార్గుడని, గౌతమ్ వ్యసనపరుడని, గౌతమ్ నీతిమాలిన వాడని, వాళ్ళక్కని పడగదిలో టార్చర్ పెట్టాడని, పని మనిషిని వంట మనిషిని చేశాడనే, తన కోరికలు తీర్చుకునే ఒక వేశ్యని చేశాడనే. మామూలు వాళ్ళైతే ఊరుకోరు కాబట్టి అబ్బాగతి లేకుండా ఉన్నారు, కట్న కానుకలు ఇచ్చుకోలేరు అనే దాంతో వీళ్ళని చాలా తెలివిగా లొంగదీసేశాడనే. అమ్మా నాన్నల గురించి చెప్పేదేముంది, అమ్మా నాన్నలకి కూతుళ్ళైన తామంటే ఇష్టం లేదు, అన్నయ్య తమ్ముడంటేనే ఇష్టం కాబట్టి పెళ్లి చేసుకొని అక్కని వదిలిచ్చేసుకున్నారని బాగా మనసులో పడిపోయింది స్వప్నకి. ఈలోపు లక్ష్మి, రంగారావు, ఆనంద్ కలిసి గౌతమ్నే నానా బ్రతిమిలాడి పెళ్లికి ఒప్పించారు. అయితే గౌతమ్ వచ్చి స్వప్నతో, నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఎలాంటి అభ్యంతరము లేదుగా, నువ్వెవరినైనా ఇష్టపడుతున్నట్లయితే చెప్పేసే ఇప్పుడే ఇక్కడే అన్నాడు. అది అని స్వప్న ఏదో అనబోయేంతలో పెళ్ళి ఇష్టం లేదని, నిన్ను నేను చేసుకోనని చెప్పాలనుకుందే. కానీ అప్పుడే లక్ష్మి అలా కిటికీలోంచి చూస్తూ నిలబడేసరికి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఇష్టమే బావా నేను పెళ్లి చేసుకోవటం అని చెప్పిందే. ఆ తర్వాత సింపుల్గా ఏమీ కాదు, కాస్త బాగానే పెళ్లి జరిగింది గౌతమ్కి, స్వప్నకి. ఆ తర్వాత మొదటి రాత్రి ఏర్పాట్లు చేసి గదిలోకి పంపారు. గౌతమ్మే స్వప్నని తాకలేదు. విశ్రాంతి తీసుకో అన్నాడు. మళ్ళీ ఇదో బిల్డప్ వీడికి, మళ్ళీ ఇదో డ్రామాలు. అవునులే, మా అక్కని మర్చిపోలేక నన్ను ముట్టుకోలేదని ప్రపంచం చెప్పుకోవాలేమో కదో. వామ్మో, మామూలు ఓవర్ యాక్టింగులు లేవు వీడి దగ్గర అనుకుందే. నాకేనా అంతిది, నేనే వీడి మీద పడిపోతాననుకుంటున్నాడా ఏంటి? నేనెవరిని? స్వప్నని అనుకుంది. ఆ తర్వాత
వీళ్ళు శోభనాలు అవ్వలేదని తెలుసు, అల్లుడు అంత త్వరగా నార్మల్ మనిషి అవ్వలేకపోతున్నాడని తెలుసు. కానీ బయటపడి అడగలేరు కదా, మెల్లగా వాళ్లే సర్దుకుంటారులేమనమని అల్లుడింటికి పంపించేశారు కాపురానికి స్వప్ననే. అక్క కొడుకు కాబట్టి బాబుని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని బాబుకు స్నానం చేయించి ఆడిస్తూ బాబుని బాగానే చూసుకునేది స్వప్న. అంతా దాంట్లో స్వప్న వెళ్ళగానే పనమ్మాయి వాళ్ళ చుట్టాలకి ఎవరికో ఒంట్లో బాగాలేదని ఆ అమ్మాయి లీవ్ పెట్టుకొని వెళ్ళింది ఒక 10 రోజుల పాటు. వెళ్ళాక స్వప్నే ఇంటి పని వంట పని చేసుకోవాల్సి వచ్చింది. అక్కను కూడా ఇలాగే నరకాలు పెట్టాడు కావాలా, ఇలాగే హింసలు పెట్టాడు కావాలా అని అనుకుంటూ ఉండగానే బాబుని చూసుకోవటానికి కేర్ టేకర్ వచ్చింది. కేర్ టేకర్ వస్తే, ఎవరు నువ్వు? బాబుని చూసుకుంటానమ్మా, నేను కేర్ టేకర్ని. మాకు కాస్త ఊళ్ళో పొలం పనులు అవి ఉండి బాబుగారికి చెప్పి వెళ్ళానమ్మా, 1 నెల రోజులైంది అన్నాక, అవునా, ఏం చేస్తావు నువ్వు అని అడిగితే, పొద్దున్నుంచి సాయంత్రం దాకా బాబుతోనే ఉంటానమ్మా, బాబుకు డైపర్లు మార్చడం, స్నానం చేయించడం, కాస్త నేను చదువుకున్నానమ్మా, బాబుకి బొట్ల మందులు అవి వేయటం అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పిన తర్వాత, ఇక నుంచి నువ్వేం అంత చూసుకోనక్కర్లేదులే, నువ్వు కాస్త చూసుకో, మిగతాదంతా నేనే చూసుకుంటాను, నేను పని చేసుకునేటప్పుడు పట్టుకుంటే చాలు అంది స్వప్న. అలాగేనమ్మా అంది అవతల అమ్మాయి. ఆ తర్వాత ఒక పనమ్మాయి వచ్చింది. వచ్చేసరికి ఇదొక డ్రామా కావాల. పనమ్మాయిని పెట్టాను, కేర్ టేకర్ని పెట్టాను, ఇక పడగదిలోకి నువ్వు రెడీగా ఉండు అని నాకు సిగ్నల్స్ ఇస్తున్నాడు కావాల వీడు అనుకుంది స్వప్న. పనమ్మాయి వచ్చే పని మొత్తం పూచిక పుల్లతో సహా చేసి, ఏం కూరగాయలు కొయ్యమంటారమ్మా అని అడిగి, వంట కూడా చెయ్యనా అమ్మ అంటే, చెయ్యి అన్న తర్వాత పనమ్మాయే తను అడిగిన మెనూ ప్రకారం టిఫిన్లు, తను అడిగిన మెనూ ప్రకారం భోజనం, మళ్ళీ వెళ్ళి ఈవినింగ్ వచ్చి స్నాక్స్ డిన్నరు ప్రిపేర్ చేసి అక్కడ పెట్టి వెళ్ళొద్ది. నిజానికి స్వప్న చేసేది ఏమీ లేదు. పొద్దున్నే వస్తే పనమ్మాయే చేసింది చేసినట్టే ఉంటుంది. ఇంట్లో బాబు బాధ్యత చాలా వరకు కేర్ టేకరే చూసుకుంటుంది. కూర్చొని ఏసీ గదిలో టీవీ చూడటం, మ్యూజిక్ వినటం, లేదంటే పెద్ద గార్డెన్ ఉంటుంది, గార్డెన్ నిండా గులాబీ చెట్లే ఉంటాయి, రకరకాల పూల చెట్లు పళ్ళ చెట్లు ఉంటాయి. వెళ్ళి అక్కడున్న మల్లె చెట్లతోనో లేదంటే గులాబీ చెట్లతోనో కాసేపు వాటికి నీళ్లు పెడుతూ అలా కాలక్షేపం చేస్తూ ఉద్యానవనంలో వనకన్యలా తిరుగుతూ ఉంటుంది స్వప్న. ఒక రోజున స్వప్న వాళ్ళ అమ్మ వచ్చి కూతురు అల్లుడు దూరంగా ఉండటం, బహుశా బాబేమైనా ఇబ్బంది పెడుతున్నాడేమో, కూతురు ఇద్దరి మధ్యలో మనవణ్ణి పడుకోబెట్టడం పద్ధతిగా లేదని నాన్నకి బాబును చూడాలని ఉందంట. ఎడదేవే తీసుకెళ్ళి కొన్నాళ్ళు మా దగ్గర ఉంచుకుంటాను, ఇదిగో కేర్ టేకర్ అమ్మాయి రేపటి నుంచి అక్కడికే రామ్మ అంటే, పర్వాలేదత్తయ్య అని గౌతమ్ అన్న, లేదులే బాబు, కొన్నాళ్ళు మా దగ్గర కూడా ఉండనివ్వని వచ్చి లక్ష్మి తీసుకెళ్ళిపోయింది బాబునే. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కాస్త ప్రైవసీ ఉంటుంది, ఏకాంతం దొరుకుద్ది, ఇద్దరూ కాస్త ఒకళ్ళకొకళ్ళు దగ్గర అవుతారనే ఉద్దేశంతోనే ఆవిడ ఈ పని చేసింది. ఆ తర్వాత ఒక రోజున బయట వర్షం కురుస్తోంది. కావాలని కాకపోయినా ఆ రోజు ఎందుకో అందంగా ముస్తాబవ్వాలనిపించే స్వప్న ఒక వర్క్ శారీ తెల్లది కట్టింది. ఆ తర్వాత బారెడంత జల్లో ఏదో పూలు అమ్మడానికి వచ్చాయని చెప్పి ఒక 30 మూరల పూలు కొని తల్లో పూలు పెట్టుకుంది. బయట గులాబీ పువ్వులు అందంగా ఉండేసరికి చాలా కోసి తల్లో తురుముకుంది. ఆ తర్వాత వర్షం పడుతూ ఉండేసరికి బయట గార్డెన్లో నుంచి ఇంట్లోకి వచ్చేసరికి 5 నిమిషాల టైం పట్టుద్ది. ఈలోపు కొంత తడిచిపోయి రాగానే ఈలోగా గౌతమ్ వచ్చాడు. గౌతమ్ వచ్చి తడుచుకుంటూనే వచ్చి ఫ్రెష్ అవ్వటానికని టవల్ కట్టుకొని వెళ్ళబోతుంటే, ఇప్పుడు ఈయనగారి ఫిగర్ చూసి నేను ఈయనగారి మీద పడిపోవాలి కావాలా, వీటికేం తక్కువ లేదు, మా అక్కను కూడా ఇలాగే చేసుంటాడు చీప్ ఫెలో అనుకుందే. అతను స్నానానికి వెళ్ళాడు కదా అని చెప్పి లోపల కూడా కొంచెం తడిచేసరికి పమిటి తీసి టవల్తో అద్దుకుంటూ ఉండగా గౌతమ్ బయటకు వచ్చాడు. వచ్చిన గౌతమ్కి ఎదురుగా అందంగా, శోభనానికి నేను తయారుగా ఉన్నాను, నువ్వు నన్ను దూరం పెడుతున్నావు అన్నట్టే స్వప్న ముస్తాబై ఉండేసరికి, చనిపోయిన భార్యను తలుచుకుంటూ తన్ని దూరంగా పెట్టడం కరెక్ట్ కాదు కదా అనే దాంతో వెనక నుంచి వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. స్వప్నకి ఫీలింగ్స్ వచ్చాయి. ఒకవైపున భర్త దగ్గరికి తీసుకుంటుంటే అతనికి లొంగిపోతోంది ఆమె శరీరం మనస్సు కూడాను.
ఆ వయస్సు అలాంటిదే. కానీ ఒకవైపున వదిన చెప్పిన మాటలు చెవిలో జోరీగల్లాగా వేదమంత్రాల్లాగా వినిపించటంతో నిన్ను కూడా వేశ్యలాగా వాడేస్తాడు. నిన్ను వంట మనిషిని చేస్తాడు, పని మనిషిని చేస్తాడు, తన దాసీని చేస్తాడు. ఎక్కడ నువ్వు ఎదురు తిరుగుతావోనని పడక సుఖంలో పెట్టాలనుకుంటున్నాడు. నిన్ను ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోయినా చెరపడతాడు. నీ జీవితాన్ని నాశనం చేసి నిన్ను మానభంగం చేస్తాడు అని వదిన చెప్పిన మాటలు వినిపించేసరికి ఒక్క తోపు తోసింది గౌతమ్ని. ఒక ఆడది ఒక మగాడిని ప్రేమతో దూరంగా జరగమని సిగ్గుపడుతూ తోసిన దానికి, విసుగుతో అసహ్యంతో ఒక మగాడిని తోసిన దానికి తేడా తెలియనంత అమాయకుడు కాదు గౌతమ్. అక్కడి నుంచి వెళ్ళబోతున్న భార్య చెయ్యి గట్టిగా పట్టుకొని గౌతమ్ ఏమైంది అని అడిగాడు. అడిగేసరికి నన్ను కూడా నరకాలు పెడదామనుకుంటున్నావా? అసలు నిన్ను పెళ్లి చేసుకోవటమే నాకు ఇష్టం లేదు. నువ్వంటేనే నాకు అసహ్యం. ఆ రోజునే నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాలనుకున్నాను. కానీ మా అమ్మ నాన్న ఎదురుగా నిలబడి మా అన్నయ్య పశువుల్ని కొట్టినట్టు మనుషుల్ని కొడతాడు కాబట్టి చెప్పలేకపోయాను. మా అమ్మ నాన్నలకి కొడుకులంటేనే ఇష్టం, కొడుకుల పక్షపాతులు కాబట్టి నీకు ఇచ్చి చేసి నా గొంతు కోశారు. నీకు కావలసింది నా శరీరమేగా. లొంగకపోతే నన్ను లొంగ తీసుకుందాం అనుకుంటున్నావా? ఏ మందో మాకో పెట్టి నాతో ఏ రాత్రో మెల్లగా కలుద్దామనే ప్లానింగ్లో ఉన్నావా? ఛీ, నీకు కాస్తైనా ఆత్మాభిమానం ఉందా? నీచమైన జన్మ నీదే. ఒక ఆడదాన్ని శారీరకంగా మానసికంగా కొల్లగొట్టి లొంగ తీసుకోవటం గొప్ప పురుషుడి లక్షణం అనుకుంటున్నావా? ఏం మనిషివి నువ్వు? నేను పని మనిషిని, వంట మనిషిని, నీకు సుఖాన్నిచ్చే యంత్రాన్ని అనుకుంటున్నావా ఏంటి? నువ్వు ఇందుకే పెళ్లి చేసుకున్నావా అని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు అసలు విషయం తప్ప మిగతా అన్నీ వాగేసింది స్వప్న. దాంతో గౌతమ్కి ఒక్కసారిగా గుండె పిండేసినట్టు అనిపించింది. కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. దాంతో ఆ రోజు నుండి గౌతమ్ వెళ్ళి వేరే గదిలో పడుకోవటం మొదలుపెట్టాడు. స్వప్నను పూర్తిగా మాట్లాడిచ్చేయటం మానేశాడు. అసలు పట్టించుకోవటమే మానేశాడు. వంటమ్మాయినే వంట కూడా చేసి వెళ్ళని ఆ అమ్మాయి చేసింది తప్ప స్వప్నని మంచినీళ్ళు ఇమ్మని కూడా పిలవటం, అడగటం, కనీసం అసలు ఆమె వైపు కన్నెత్తి చూడటం మానేశాడు. స్వప్నకే తెలుస్తోంది ఆ విషయం. ఇంట్లో ఒక మనిషి ఉన్నప్పుడు పక్కన మనిషి ఆ మనిషి వైపు చూడటమో మాట్లాడటమో, కనీసం ఏదైనా సైన్ ఇవ్వటమో సైగ చేయటమో అన్నా చేస్తారు. కనీసం ఒక మనిషిగా తనుందని కూడా గుర్తించడం మానేసి ఆ రోజు ఎప్పుడైతే స్వప్న అలా మాట్లాడిందో తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు గౌతమ్. ఇలా ఒక 3 నెలల కాలం గడిచిపోయాక మా బాబుని మేము ఉంచుకుంటాంలే కానీ ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటావు నువ్వు అని వెళ్ళి పిల్లాడిని లాక్కొచ్చేసింది స్వప్న. పోనీలే ఈ 3 నెలలుగా కూతురు అల్లుడు కలిశారేమో, పగలంతా కూతురు ఖాళీగా ఉంటోంది కదా, అక్క కొడుకు పైగా పిల్లాడు అలవాటయ్యాడు, దాంతోనే ఉండలేక పిల్లాడిని తీసుకెళ్ళిందేమోలే అని ఇచ్చేసింది లక్ష్మి. అయితే పిల్లాడిని తీసుకొచ్చి పిల్లాడు తను ఒక గదిలో పడుకుంటూ గౌతమ్ ఒక గదిలో పడుకుంటున్నాడు. పుట్టిన దగ్గర నుంచి పిల్లాడిని ఏ రోజు గౌతమ్ ఎత్తుకోవటం, దగ్గరికి తీయటం, పిల్లాడిని ఆడించటం అలాంటివేవే పెద్దగా చెయ్యడు. స్వప్నకి ఓహో మా అక్కకు పుట్టాడు కదా, నీకు నచ్చళ్లే, నీకెంతైనా సెల్ఫ్ లవ్ చేసుకునే మనిషివి కదా, నీకెందుకు నచ్చుతాళ్లే వాడు అనుకునేదే. గౌతమ్ గురించి చాలా మాటలు అనుకునేదే. ఆ అబ్బాయి జిమ్కి వెళ్ళొస్తే కండలు నాకు చూపించాలనే, ఒకవైపున జాగింగ్కి వెళ్ళొస్తే రాత్రి పడకలో హుషారుగా ఉండాలని, అతను సంపాదిస్తున్నా, అతను అందంగా ఉన్నా, అతను క్రీమ్స్ వాడుతున్నా, అతను ఏ సోప్ వాడుతున్నాడు, ఏ టవల్ కట్టుకుంటున్నాడు, కావాలనే ఇలాంటి ప్యాంటు షర్ట్లు వేస్తున్నాడు, కావాలని ఇలా హెయిర్ కట్ చేయించాడు, ఇలా బియర్డ్ ట్రిమ్ చేయించాడు, ఇలా ఎన్నో అనుకుంటూ ఉండేదే స్వప్న. ప్రతి రాత్రి పడుకునేటప్పుడు గది తలుపులు గడియ వేసి తాళం వేసుకొని పడుకున్న స్వప్నకు వచ్చే కలలు ఏంటంటే గౌతమ్ తనకి పాలల్లో ఏదో కలిపినట్టు, వచ్చి మెల్లగా తన వివస్త్రని చేసినట్టు, లొంగ తీసుకున్నట్టు, తనని మానభంగం చేస్తున్నట్టు, తను స్నానం చేస్తుంటే వీడియోలు తీసినట్టు, తన బెడ్ కిందే అతను పడుకొని ఉండి తను నిద్రపోయాక తన మీద పడి తనని చెరిచినట్టు, ఇలా ఏవేవో ఊహలు ఊహించుకుంటూ కలలు కంటూ ఉండేదే. వంటగదిలో వంట చేసుకుంటే వెనక నుంచి వచ్చి కౌగిలించుకుంటాడా, అతను ఉన్నప్పుడు స్నానం చేయకపోవటం, ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఆలోచించుకుంటూ ఉండేది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున బాబు పెద్దవాడు కూడా అయ్యాడు కాబట్టి అడుగులు కూడా వేస్తున్నాడు. ఆల్మోస్ట్ వీళ్ళ పెళ్ళై కూడా 1 సంవత్సరం గడిచిపోయింది. బాబుకి నడక కూడా వచ్చేసింది. దాంతో కాలొచ్చిన పిల్లలు ఒక దగ్గర ఉండరు కదా, పిల్లాడు ఆడుకుంటూ వెళ్ళి
అక్కడ ఉన్న ఒక డెస్క్ ఓపెన్ చేసి అందులో నుంచి ఒక బుక్ తీసి ఒక్కో పేజీ చించుతో వాడు ఆడుకుంటున్నాడు. లోపల ఉన్న స్వప్న బయటకు వచ్చి, ఒరేయ్ నాయనా, నువ్వు నన్ను బతకనివ్వవురా అయ్యా, ఎంత చేసినా ఏదో ఒకటి రెడీగా పెడుతూనే ఉంటావు వెనక నుంచి, సర్ది సర్ది అలసిపోతున్నానురా కన్నా అనుకుంటూ ఉండగా, ఏంటి ఈ పేపర్లన్నీ కొంపదీసి నీ బాబుదేదైనా ఫైల్ చింపావా, వచ్చాడంటే మళ్ళీ నిప్పు తొక్కిన కోతిలాగా మొహం ఇంత లావున పెట్టుకొని తిరుగుతాడు వాడు అని వెళ్ళి గేటు దాకా పడిపోయినాయి ఆ పేపర్లు గాలికి. అక్కడి నుంచి ఒక్కో పేపరు ఏరుకుంటూ వస్తూ ఉండగా అందులో వాళ్ళ అక్క శ్వేత చేతిరాత కనపడి, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అనేటటువంటి క్యాప్షన్ కనపడింది. దాంతో గుండె జల్లుమని ముందు ఆ పేపర్లు మొత్తం ఏరుకొచ్చి తలుపులు గడేసింది. పిల్లాడిని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది. పిల్లాడికి పాలు పట్టి పడుకోబెట్టేసింది. ఆ డైరీలో పేపర్లన్నీ పేజీ నెంబర్ల వైజ్గా ముందు ఆర్డర్లో పెట్టిన తర్వాత ఆ డైరీ అక్కది అని శ్వేత అని అందమైన అక్షరాలతో అక్క రాసుకున్న పేరు చూసి చదవటం మొదలుపెట్టింది. మా నాన్నకి ఆస్తిపాస్తులు లేవు, మా నాన్న పెద్ద సంపాదనాపరుడు కాదు, మా నాన్న పోనీ కట్నం తెచ్చే పెళ్ళాన్ని చేసుకున్నాడా అంటే పెళ్లి చూపుల్లో నచ్చిందని మా అమ్మని వలచి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మా అన్నయ్యని కన్నారు, ఆ తర్వాత నన్ను కన్నారు. ఆపేసుకోవచ్చు కదా. అమ్మ మల్లెపూలు పెట్టుకొని గదిలోకి వెళ్ళటం, నాన్నకి వచ్చే జీతం దృష్టిలో పెట్టుకోకుండా, వెనకున్న 4 ఎకరాలు దృష్టిలో పెట్టుకోకుండా, ఉన్న ముష్టి సొంత కొంప దృష్టిలో పెట్టుకోకుండా, వెనకమాల వీళ్ళకి ఏదో కోట్ల ఆస్తి ఉన్నట్టు, నా తర్వాత మళ్ళీ దరిద్రానికి నిష్ట దరిద్రానికి తోడన్నట్టుగా మా చెల్లెల్ని తమ్ముణ్ణి కన్నారు. పైగా చిన్నప్పటి నుంచి ఆడపిల్లలంటే తల వంచుకోవాలి, తల దించుకోవాలి, పద్ధతిగా ఉండాలి, వెకిలితనంగా ఉండకూడదు, ఆడపిల్లలు నిండుగా బట్టలు కట్టుకోవాలి, బయట తప్పులు జరుగుతున్నాయంటే ఆడపిల్లలు ఆ తప్పులకి ఒక కారణమయ్యేలాగా వాళ్ళ ప్రవర్తన కానీ, మాట తీరు కానీ, అలవాట్లు కానీ ఉండకూడదు. ఆడపిల్లలకి సంస్కారం ఉండాలి, ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, వినయ విధేయతలు ఉండాలి, భక్తి ఉండాలి, గౌరవం ఉండాలి, విలువ ఉండాలి అని చెప్తూ క్రమశిక్షణల పేరుతో చండశాసనులు అయిపోయి ఇద్దరూ కలిసే ఏంటో ప్రేమ అనేవాళ్ళు తప్ప, ఆ ప్రేమ అన్నయ్య మీద తమ్ముడి మీదే తప్ప ఎప్పుడు మా మీద అయితే మాత్రం కనపడేది కాదు. అనవసరంగా వృధాగా పుట్టేసిన జన్మ అయిపోయింది వీళ్ళకే. అన్నయ్య వీళ్ళు చెప్పినట్టు వింటాడు, వీళ్ళు చెప్పినట్టు వింటాం వాడికి అలవాటైపోయింది, కాంప్రమైజ్ అవటం. నేను అలా ఉండి బ్రతకలేను. రోజులు గడిచిపోతున్నాయి, పెరిగి పెద్దవాళ్ళం అవుతున్నాం. అన్నయ్యకి అత్త కూతురైన వదిన్నిచ్చి పెళ్లి జరిపించారు. వదిన కరెక్ట్ పర్సన్ కాదు, చాడీలు చెప్పుద్ది, చీప్ మనిషి, నాకు అస్సలు నచ్చదు ఆవిడ ధోరణే. ఇక నా విషయానికి వస్తే నన్ను కాలేజీలో చేర్చి డిగ్రీ పీజీ చదువుకోమన్నాడు నాన్న. కాలేజీకి వెళ్ళిన ఫస్ట్ రోజే సుధాకర్తో ఒక పరిచయం, ఆ తర్వాత స్నేహం, ఆ తర్వాత ఇద్దరం ఎంత డీప్గా లవ్ చేసుకున్నామంటే కాలేజీలో ఉన్న ఏ పొదలను అడిగినా, ఏ చెట్లను అడిగినా, ఏ గోడ వెనక అడిగినా మా గురించే చెప్పేంత, నా మెసేజ్ల నిండా తనే ఉండేంత, తనతో నేను ఒక్క కాలు జారటం వరకు వెళ్ళలేదేమో కానీ ఒక భార్యగా అతనితో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ క్లోజ్గానే ఉండేదాన్నే. ఆ తర్వాత నా పీజీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి అదే రోజున నేను ఇంటికి వచ్చి ఇలా సుధాకర్ని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేయమనమని అమ్మా నాన్నలకి చెప్దాం అనుకున్నాను. నేను వచ్చానో లేదో అమ్మ స్వీట్ బాక్స్లో స్వీట్ నోట్లో పెట్టింది. నోట్లో పెట్టి, నువ్వెంత అదృష్టం చేసుకున్నావో తెలుసా, అబ్బాయి పేరు గౌతమ్, ఎంత అందంగా ఉన్నాడు అనుకుంటున్నావే, ఇదిగో ఫోటో చూడు, నువ్వు చూడగానే నచ్చేసావన్నాడు. మేము పెంచిన పెంపకానికే నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ కట్న కానుకలు అడగలేదు. పెద్ద గవర్నమెంట్ ఆఫీసరు, స్థిరచరాస్తులు బాగా ఉన్నాయి, అమ్మా నాన్నలు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, అన్నీ నువ్వే అవ్వాలన్నాడమ్మా. అన్నీ నువ్వే అయ్యి అబ్బాయిని చూసుకోవాలి. ఎంతమంది ఆడపిల్లలకి అంత అదృష్టం దొరుకుద్ది, ఏ వ్యసనాలు లేవే, బంగారు తండ్రే అని చెప్పి ఆవిడ అందరితో ఫోన్ చేసి చెప్పుకుంటూ నా కూతురు ఎంత అదృష్టవంతురాలో, ఎంత అదృష్టం చేసుకుందో అని చెప్పుకుంటూ ఆనందంలో మునిగిపోయింది. ఆ తర్వాత
గౌతమ్ వచ్చి శ్వేతతో మాట్లాడాడు. అమ్మా నాన్నల ముందు నో అని చెప్పలేదు, సుధాకర్ని ప్రేమించానని చెప్పలేదు. అలాగని చెప్పి సుధాకర్కి ఇప్పుడు జాబ్ లేదు, ఆ విషయాలన్నీ తను బయట పెట్టలేదు. తమ కులం కాదు, ఆ విషయం ఎత్తలేదు. దాంతో గౌతమ్ మాట్లాడినంతసేపు చాలా బాగా మాట్లాడింది తను కూడాను. గౌతమ్తో ఇష్టంగానే పెళ్ళికి ఇష్టమా అని అడిగితే ఇష్టమని చెప్పక తప్పలేదు. ఆ తర్వాత గౌతమ్తో కలిసి సినిమాలకు వెళ్ళింది, షాపింగ్కి వెళ్ళింది, బయటికి వెళ్ళింది, మెసేజ్లు చేసేది, గంటలు గంటలు ఫోన్లో మాట్లాడేది. ఎవరినైనా ఇష్టపడ్డావా అని చాలాసార్లు అడిగాడు, లేదంది. ఎవరినైనా ప్రపోజ్ చేశారా అంటే లేదంది. ఆ తర్వాత పెళ్ళికి ఓకే అనుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకునేలోపు మళ్ళీ మనసు సుధాకర్ వైపు తిరిగిందే. సుధాకర్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం, నేను నీకోసం ఇంట్లో నుంచి పెట్టబేడ సర్దుకొని వచ్చేస్తాను, లేచిపోయి పెళ్లి చేసుకుందాం అంటే, లేచిపోయి పెళ్లి చేసుకోవటం ఏంటి శ్వేత, అసలు నేను నిన్ను ఎందుకు ప్రేమించానో తెలుసా? మా అమ్మ నాన్న మీ కులం అయితే కాదనరని ప్రేమించాను. మీ అన్నయ్య మీ నాన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి నాకు రేపెట్టు ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం నెలకు ఒక 50,000 రాకపోదు. మా అమ్మ ఆ విషయమే చెప్పాను నేను మీ అన్నయ్యకి మీ నాన్నకి ఉద్యోగం ఉందనే. ₹1,00,00,000 కట్నం, 25,00,000 బంగారం, 25,00,000 పెళ్లి ఖర్చులకి నాకు ఒక కారు అడగాలనుకుంటుంది మా అమ్మ. ఇప్పుడు నువ్వు ఇలా మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇష్టం లేకుండా లేచిపోయి వస్తే మీ వాళ్ళు నీకు రూపాయి పెట్టరు. ఇలా ఏమీ లేకుండా ఉండే నిన్ను చేసుకుంటే మా అమ్మ ఒప్పుకోదు. మా అమ్మ మాట కాదని నేను నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండలేను, ఐఎమ్ సారీ అన్నాడు. దాంతో అహం దెబ్బతినిపోయిన శ్వేత తిరిగి వచ్చి ఆ తర్వాత గౌతమ్తో ఎంగేజ్మెంటు, గౌతమ్తో పెళ్ళి జరిగిపోయిందే. పెళ్ళైతే అయిపోయిందన్న మాటే కానీ మొదటి రాత్రి రోజున గౌతమ్ దగ్గరికి తీసుకోబోతే శ్వేత దూరం పెట్టింది. అమ్మాయిలు అన్నాక కొంతమందికి ఫస్ట్ నైట్ టెన్షన్స్ ఉంటాయి, ఫియర్స్ ఉంటాయి, అది కామన్. కాబట్టి గౌతమ్ అనాగరికుడు కాదు కాబట్టి అర్థం చేసుకున్నాడు. అలా ఒక నెల రోజులు గడిచిపోయింది. స్నేహంగా ఉన్నాడు, బయటికి తీసుకెళ్ళాడు, బోల్డన్ని కొనిచ్చాడు, వాళ్ళమ్మ నగలిచ్చాడు. అవి కాకుండా ఇంకా తనకి బోలెడన్ని నగలు చేయించాడు. ట్రిప్పులకి తీసుకెళ్ళాడు, హనీమూన్కి తీసుకెళ్ళినా దగ్గరవ్వలేదు. ఏమైందని అడిగాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా అని అడిగాడు. పోనీ ఏమైనా టెన్షన్ పడుతున్నావా నన్ను చూసి, నన్నేమైనా పోనీ మారమంటావా, మార్చుకోమంటావా, నా అలవాట్లు ఏమైనా నీకు ఇబ్బంది కలిగిస్తున్నాయా అని చివరికి అతను వాడే పర్ఫ్యూమ్ దగ్గర నుంచి ఈ స్మెల్ ఓకేనా అని, చివరికి పడగదిలో ఉండే గోడల రంగులు ఓకేనా అని, ఇంటి ముందు ఉన్న గార్డెన్లో చెట్లు ఓకేనా, ఇంట్లో ఉన్న పనమ్మాయి ఓకేనా, తినే ఫుడ్ ఓకేనా, ఇలా ఇంట్లో నేనే పని చేసేది ఉండదు, ఇంటి పని వంట పని పనమ్మాయి చేసుద్దే, నేను ఇంట్లో ఉండే మ్యాగజైన్స్ చదువుకుంటూ అలా కాలక్షేపం చేయటమే. ఇలా మా ఇద్దరి మధ్య ఈ ఒడిదొడుకుల మధ్య రోజు అతను అడగటం, దగ్గరవ్వాలనుకోవటం, నేను దూరంగా పెడుతూనే సంవత్సర కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున అనుకోకుండా నేను బయటికి వెళ్ళాను. సుధాకర్ కనిపించాడు. సుధాకర్ కనిపించిన తర్వాత ఎలా ఉన్నావని తనే వచ్చి నన్ను పలకరించాడు. నువ్వు నన్ను చేసుకోలేదుగా, ఎలా ఉంటానో బాగానే ఉన్నానులే, బతికే ఉన్నాను, అతనికి దగ్గర కాలేక నీకు దూరం అయ్యే నరకం అనుభవిస్తున్నాను అనేసరికి చాలా పెద్ద తప్పు చేశాను శ్వేత, నిన్ను దూరం చేసుకొని మా అమ్మకు పెరాలసిస్ వచ్చింది, మా నాన్న ఒకవైపున దిగుల్లో పడిపోయాడు, ఇప్పుడు మా ఇంటిని చూసుకునే అమ్మాయి, మమ్మల్ని చూసుకునే అమ్మాయి కావాలి, నిన్ను చేసుకోనున్నా పోయేదేమో అన్నాడు. అనేసరికి ఆ తర్వాత ఒకళ్ళం పట్టుకొని ఏడ్చాం, ఓదార్చుకున్నాం. ఆ తర్వాత ఒక హోటల్ రూమ్కి వెళ్ళి కాసేపు మాట్లాడుకుందామని వెళ్ళాం. ఆ తర్వాత సుధాకర్ నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. మనసిచ్చిన వ్యక్తే, అంతకు ముందైతే దూరం పెట్టేదాన్నేమో కానీ ఇప్పుడు దూరం పెట్టాలనుకోలేదు. దాంతోనే అతనితో శారీరకంగా కలిశాను. ఆ రోజు మొదలుపెట్టి రోజు ఆ సుఖం నా శరీరానికి కావాలనిపించింది. దాంతోనే గౌతమ్ ఆఫీస్కి వెళ్ళిపోగానే హోటల్ రూమ్కి వెళ్ళేదాన్ని సుధాకర్తో. అలా 3 నెలలు మేమిద్దరం శారీరకంగా కలిసాం. కలిసిన తర్వాత ఒక రోజున సుధాకర్ వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయిందని, సుధాకర్కి జాబ్ వచ్చిందని, వాళ్ళమ్మ ట్రీట్మెంట్ కోసమని సుధాకర్ వేరే ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతనితో నేను శారీరకంగా కలవటంతో ఏమీ వాడకపోవటమో ఏమో కానీ నేను కళ్ళు తిరిగి పడిపోయాను. గౌతమ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వామిటింగ్స్ కూడా అయినాయి నాకు. డాక్టర్ని అడిగితే ఫుడ్ పాయిజన్ అయిందా అని, కాదు మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది.
ఒక్కసారే హతాశుడైపోయి అలా నిలబడిపోయాడు గౌతమ్. దాంతో నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. ఏంటిదంతా, ఏం జరిగింది, నేను ముట్టుకోకుండా నువ్వు గర్భవతి అవ్వటం ఏంటి అని అడిగాడు. నిలదీసి అడిగేసరికి నేను నా మనసులో ఉన్న మాటని చెప్పేశాను. ఇలా నేను సుధాకర్ని ఇష్టపడ్డానని, ప్రేమించానని, తర్వాత అతను వచ్చాడని, అతన్ని కలిశానని, ఇద్దరం ఫిజికల్గా క్లోజ్ అయ్యామని, ఏమీ వాడలేదని, కాబట్టే ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పాను. చెప్పేసరికి గౌతమ్ అలా కూర్చుండిపోయాడు. నేను పెళ్ళికి ముందు ఎన్నిసార్లు అడిగాను, ఎందుకు చెప్పలేదు అన్నాడు. ఆ రోజు చెప్పే సిచ్యువేషన్ లేదు, అందుకే చెప్పలేదు. మరి ఎందుకు ఇలా చేసావు పెళ్ళయిన తర్వాత? నువ్వు నాకు కరెక్ట్ అనిపించలేదు. నేను ప్రేమించిన వాడితో నేను దగ్గర అవటం తప్పు కాదనిపించింది అన్నాను. దాంతో కూర్చుని ఆలోచించాక, సరే జరిగిందేదో జరిగిపోయింది. తప్పులు చేయని వాళ్ళు భూమి మీద ఎవ్వరూ లేరు. ఒక మగాడు చేస్తే కాని తప్పు ఆడపిల్ల చేస్తే తప్పయిందని నేను అనుకోను. నాకు అమ్మ నాన్న అక్క చెల్లి ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా నా అక్క చెల్లి తప్పు చేసినా నా తల్లి ఎలా తీసుకునేదో నేను ఇప్పుడు నా తల్లి స్థానంలో ఉండే నీకో మాట చెప్తాను. ఈ ఊరు నుంచి నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను. వేరే ఊరికి వెళ్ళిపోదాం. ఇక నుంచి జరిగినవన్నీ మర్చిపోదాం. స్నేహంగా ఉందాం. ఆ తర్వాత మనిద్దరం హ్యాపీగా కొంతకాలం గడుపుదాం ఏకాంతంగా. తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం. జరిగిపోయింది గతమని మర్చిపో. ఇక నుంచి మనిద్దరం సంతోషంగా ఉందాం. అబార్షన్ చేయించేసుకో అన్నాడు. వీల్లేదు, నేను చేయించుకోను. నేను అతనితో ప్రేమతో కలిశాను, ఇష్టంతో కలిశాను. ఆ కడుపులో బిడ్డ నాకు కావలసిందేనంటే ఎవరో బిడ్డకి నేను ఇంటి పేరు ఇవ్వటం ఏంటి, నేను తండ్రిని అవ్వటం ఏంటి అని అడిగాడు. నువ్వు అయ్యి తీరాల్సిందే. ఎవరి కోసం అవ్వవు, ఎందుకు అవ్వవు? నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు అవ్వాల్సిందే, అయి తీరాల్సిందే అనే నేను అన్నాను. అన్న తరువాత ఆ రోజు నుంచి మా ఇద్దరి మధ్య గొడవలు, మాటల యుద్ధాలు మొదలైపోయినాయి. రోజు నన్ను బ్రతిమిలాడేవాడు. నాకు తనే తినిపించేవాడు, దగ్గరుండి మందులు వేసేవాడు, వద్దు అని చెప్పేవాడు, ఈ ప్రెషర్ తీసుకోవద్దనేవాడు. నేను అస్సలు అతని మాట వినదలుచుకోలేదు. నాకు 5వ నెల వచ్చిందే. అప్పటికే అమ్మ నాన్న అన్నయ్య వచ్చి ఒక రోజున ఈ జరిగే డిస్కషన్ మొత్తం విన్నారు. అన్నయ్య నన్ను చచ్చేలాగా కొట్టాడు. కొడుతుంటే తనే అడ్డొచ్చాడు. కొట్టొద్దు, కడుపుతో ఉంది అనేసరికి మేము ఏం తప్పు చేశాము నయ్యా, మా కర్మిలా కాలిపోయిందని నాన్న గౌతమ్ కాళ్ళు పట్టుకున్నాడు. మీరేం చేశారు మామగారు అంటే, నేనే పాపం చేసుకున్నానయ్యా అనే మా అమ్మ కాళ్ళు పట్టుకుంది. మా అన్నయ్య పద కడుపు తీయించుకుందుగానన్నా నేను తీయించుకోనని అడ్డం తిరిగిపోయాను. ఆ తర్వాత నాకు నెలలు నిండుతూ వస్తున్నాయి. ఈరోజు నాకు పురిటి నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్కి వెళుతున్నాను అన్నంత వరకు రాసుందే. అది చదివిన స్వప్నకి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినాయి. అదేంటి, ఈ బాబు బావకు పుట్టలేదా, అక్క తప్పు చేసిందా, అమ్మ నాన్నకు అన్నయ్యకి ఈ విషయం తెలుసా, మరి వదినేంటి నాతో అలా చెప్పిందే అని కేర్ టేకర్ రాగానే పిల్లాడిని కేర్ టేకర్కి అప్పచెప్పేసి ఇప్పుడే వస్తానని చెప్పి ఒక్క పరుగున ముందు పుట్టింటికి పరిగెత్తింది. పుట్టింటికి పరిగెత్తేసరికి ఇంట్లో వదినుందా అమ్మ అంటే, లేదమ్మా బయటికి వెళ్ళింది, ఏదో పనుంది కొనుక్కొచ్చుకోవాలనే. అన్నయ్య నాన్న ఉన్నారా? లేరమ్మా. నాన్నగారేమో బయట ఏదో పనుందని వెళ్ళారు, అన్నయ్యని మార్కెట్కి పంపించాను. ఏమైందే అని అడిగితే, అమ్మ తమ్ముడు అంటే వాడు కాలేజ్కి వెళ్ళాడు రాలా, ఏమైంది ఇవన్నీ ఎందుకు అనేసరికి డైరీ చేతికి ఇచ్చింది స్వప్న. ఇస్తే ఏంటిది అని అడిగితే, అక్కిలా తప్పు చేసిందా అమ్మ, బావకు పుట్టలేదా అంటే, పాడు దరిద్రం శనిగ్రహం పోయిన దరిద్రపది మేమేం పాపం చేసుకొని నా గర్భవాసంలో ఏం పాపం చేసుకుంటే అలాంటి పాపిష్టిది పెరిగిందోనమ్మా, నీకేం తెలిసే అది ఎన్ని తప్పులు చేసిందో. అది చేసిన తప్పులకి లెక్కలున్నాయనుకుంటున్నావా? మళ్ళీ దాని జీవిత చరిత్ర, దాని అసహ్యమైన చరిత్ర గురించి డైరీల్లో చెప్పుకుందా? చచ్చి బతికిపోయింది, నీతి మాలింది. అలాంటి వాటికి భూమి మీద బ్రతికే అర్హత లేదనే దేవుడు తీసుకెళ్ళిపోతాడమ్మా. ఇప్పుడంటే నువ్వు మంచిదానివి, బావతో చక్కగా కలిసి ఉంటున్నావు, భార్యాభర్తలుగా మీ ఇద్దరు అనుబంధం ఆత్మీయత అనురాగాలతో కలిసి ఉంటున్నారు. అలాంటి ఆడవాటికే దేవుళ్ళలాంటి మొగుళ్ళు వస్తే విలువ తెలియదే. అలాంటి మొగుళ్ళని దూరం పెట్టి కాళ్ళదన్నుకొని బ్రతుకుల్ని బుగ్గిపాలు చేసుకొని కుక్క చావే చస్తయ్యే అన్న తర్వాత, మీ అక్క చేసిన తప్పులు ఒకటా రెండా, నీకు ఎన్నని చెప్పను, ఏమని చెప్పనమ్మా. మీ అక్క మీ బావను ఒంటి మీద చెయ్యనివ్వకపోయినా మీ బావ ఏ రోజు మాకు చెప్పలా. మీ అక్కకి పెళ్ళైన తర్వాత తమ్ముణ్ణి ఎంత పెద్ద కాలేజీలో మేము చదివిస్తున్నాం అనుకుంటున్నావా? అల్లున్నైనా కొడుకునైనా నేనేనని
వద్దయ్యా అని మీ నాన్న అంటున్నా కాదు కూడదు అని చెప్పి మీ బావ నీకో విషయం తెలుసా, మీ తమ్ముడిని అంత పెద్ద కాలేజీలో డొనేషన్లు కట్టి బీటెక్ నుంచి పీజీ వరకు చదువుకునేలాగా ఏర్పాటు చేశాడు. అన్నయ్యకి మొన్న మధ్య రికమెండ్ చేయించి అన్నయ్యకి త్వరలో ప్రమోషన్ రాబోతుంది, జీతం పెరిగి డబల్ అవ్వబోతుంది, పొజిషన్ పెరగబోతుంది, నాన్నగారికి కూడా ప్రమోషన్ ఇప్పిస్తానని మాట్లాడాడంట బావ. దేవుళ్ళ లాంటి వాడమ్మా, ఒక్కరోజు ఆ అబ్బాయిని మనశ్శాంతితో ఉండనివ్వలేదు. కడుపుతో ఉన్నన్నాళ్ళు చిత్రవధ చేసింది, నరకాలు పెట్టింది. అన్నిటికన్నా హైలైట్ ఏంటో తెలుసా, ఆ రోజు పురిటినొప్పులు వస్తున్నాయని దీన్ని హాస్పిటల్కి తీసుకొచ్చే లోపల అది పురిటినొప్పులు పడి పిల్లాన్ని కన్న తర్వాత కొనబూపిరితో ఉందన్నప్పుడు ఎంతైనా చేసుకున్నాడు కదమ్మా. ఆ అబ్బాయికి అభిమానం ఉంటుంది, ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చే పిల్లాడు. లోపలికి వెళితే ఆ పాపిష్టిది ఒక్క క్షమాపణ చెప్పుద్దేమోనని నాన్న, నేను, అన్నయ్య చూస్తే అదేమందో తెలుసా, నేను ఏ కోరికలు తీరకుండా చచ్చిపోతున్నానో, నేను శపిస్తున్నాననుకుంటావో శాసిస్తున్నాననుకుంటావో, ఈ పిల్లాడు అనాథగా పెరగకూడదు, తండ్రి లేనివాడిగా పెరగకూడదు, దిక్కులేనివాడిగా పెరగకూడదు, అక్రమ సంతానంగా పెరగకూడదు, నువ్వెటు ఇంకో పెళ్లి చేసుకుంటావని నాకు తెలుసు, నువ్వు పెళ్ళైన బ్రహ్మచారిగానే ఉన్నా సరే నువ్వు నా మొగుడుగానే, నువ్వు సెకండ్ హ్యాండ్ వాడిగానే, వీడికి తండ్రిగానే ప్రపంచం దృష్టిలో లెక్క పడాలి. నువ్వు ఇంకొక ఆడదాన్ని పెళ్లి చేసుకున్నా వీడే మన పెద్ద కొడుకుగా పెరగాలి, వీడికి నువ్వు ఆస్తిలో వాటాలు పెట్టాలి, కాదు కూడదు అని నువ్వు వాడిని దూరం పెట్టినా, వాడికి ఇంటి పేరు ఇవ్వకపోయినా, వాడికి ఫాదర్ కాలంలో సంతకం పెట్టకపోయినా, నువ్వు వాడిని నీ పిల్లాడు కాదని ఎవరితోనైనా చెప్పినా సర్వనాశనమై ఊడ్సుకుపోయి పుట్టగతులు లేకుండా పోతారు, మీకు నా ఉసురు తగులుద్ది అని చెప్పించి అది ప్రాణాలు వదిలేసిందే. ఇంకో మగాడైతే ఆ పిల్లాడితో నాకు సంబంధం లేదు అనేస్తారమ్మా. పుట్టగానే బావ అందుకే ఆ పిల్లాడిని ఎత్తుకోలేదు. ఆ తర్వాత కూడా వాళ్ళ చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు మీ అక్క గురించి చెప్తాడని గుండె చేతిలో పట్టు కూర్చున్నాను తెలుసా నాన్న. నేను ఒక్క మాట కూడా ఎవరికి చెప్పలేదమ్మా. పిల్లాడిని తీసుకెళ్ళి కేర్ టేకర్ని పెట్టి పెంచుకొచ్చుకుంటున్నాడు తప్ప తనే తండ్రి అయ్యాడు, తనే ఫాదర్ కాలంలో బర్త్ సర్టిఫికెట్లో సంతకం పెట్టాడు. తండ్రిగా ఒక తండ్రి ఏమివ్వాలో అన్నీ ఇస్తున్నాడు. కానీ మీ అక్క చేసిన తప్పుకి గుర్తు కదమ్మా వాడు. మీ అక్క చేసిన తప్పును ప్రతిక్షణం వాడు గుర్తు చేయటం కాదు. మీ బావ కానీ ఏమన్నాడో తెలుసా, అమ్మా నాన్న లేక నేను అనాథనయ్యే, చుట్టాల పడిపంచల్లో పెరగాల్సి వచ్చింది, ఆస్తులు ఉండే, కానీ వాళ్ళమ్మ చేసిన తప్పుకి వాడేం చేస్తాడు అత్తయ్య, ఇప్పుడు వాడు తండ్రికి అక్కర్లేదు, ఆ సుధాకర్ గాడు ఇంకో పెళ్లి చేసేసుకున్నాడమ్మా, శుభ్రంగా వాడి పెళ్ళాం పిల్లలతో వాడి అమ్మా నాన్నలతో హ్యాపీగా ఉన్నాడు. దీన్ని మర్చిపోయి దీన్ని ఒక వేసి కింద వెలయాలి కింద వాడి కోరిక తీర్చుకోవటానికి వాడేసి వెళ్ళిపోయాడు. ఆ విషయము ఎంక్వైరీ తీసొచ్చారు అన్నయ్య నాన్న కలిసి. అంతా దాంట్లో మాకేదో మీరు కూతుళ్ళు కాదనుకుంటామంటే మీ జీవితాల గురించి మేము కాక ఎవరు ఆలోచిస్తారమ్మా అని ఆవిడ మాట్లాడుతూ ఉండగానే స్వప్నకి భయం వేసేసింది. వాళ్ళ అమ్మ వైపు చూడాలంటేనే ఇంకేం మాట్లాడలేదు. సరేనమ్మా నేను వెళతానని అంటాం. ఆ తర్వాత బయటికి వస్తూ ఉండగా సడిత ఎదురైతే ఎందుకు చేసావు వదిన ఇదంతా అనేసరికి సడిత ముఖం పక్కకు తిప్పేసిందే. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు వదిన, నేను నా జీవితాన్ని నేనే బుగ్గిపాలు చేసుకుని నా వేలుతో నా కన్ను నేనే పొడుచుకునేలా చేశావు అని ఒకవైపున స్వప్న అన్న మాటలు వినేసింది లక్ష్మి. ఆవిడకి ఏదో చిన్న కూతురు ధోరణిలో కొంచెం అనుమానంగా అనిపించి భర్త కొడుకు రాగానే చిన్న కూతురు వెనకాలే ఆవిడ కొడుకుని అలాగే భర్తని తీసుకొని వెళ్ళింది అల్లుడింటి దగ్గరికి. వెళ్ళేపాటికి అప్పుడే ఆఫీస్ నుంచి గౌతమ్ వచ్చాడు. వెళ్ళిన వీళ్ళు పక్కనే తలుపు చాటున నిలబడిపోయారు. లోపలే ఉన్న స్వప్న గౌతమ్ని క్షమించమని, తప్పు చేశానని, వదిన ఇలా చెప్పిందని, వదిన చెప్పుడు మాటలు వినే నిన్ను దూరం పెట్టాను బావా అని నన్ను క్షమించమని స్వప్న బ్రతిమిలాడింది గౌతమ్ని. బ్రతిమిలాడే అక్క తప్పు చేసిందని నాకు తెలియదు బావా, నీకు తెలియదని నాకు తెలుసు అన్నాడు గౌతమ్. కానీ నువ్వు చేసిన తప్పుకి నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? నేనేం చేశాను బావా? ఏం చేయలేదు. నువ్వు నన్నేదో దూరం పెట్టావనో, నన్నేదో నువ్వు అనుమానించావనో, నన్నేదో నువ్వు అన్నావనో నేను నిన్ను అడగట్లేదు స్వప్న. పెళ్ళికి ముందే నీకు నన్ను చేసుకోవటం ఇష్టమా కాదా అని అడిగాను. మీ అక్క చెల్లెళ్ళకి ఏమైనా జబ్బా? మీ అక్క సుధాకర్ని ప్రేమించి ఆ విషయం దాచిపెట్టి నాతో సినిమాలకు వచ్చింది, షికార్లకు వచ్చింది, షాపింగ్లకు వచ్చింది, రెస్టారెంట్లకు వచ్చింది, ఫోన్లు మాట్లాడింది, అన్నీ చేసి పెళ్లి చేసుకొని
చేసుకొని నన్ను దూరం పెట్టి నరకం నాకు విధించే తను పైలోకానికి పోతూ కూడా శాపనార్థాలు పెట్టిపోయింది మీ అక్క. అంతా దాంట్లో నీ విషయం దగ్గరకు వచ్చేపాటికి మీ వదిన చెప్పింది అంటున్నావు. ఈరోజు మీ వదిన చెప్పింది నమ్మావు. ఇలా చెప్పుడు మాటలు వినే జబ్బున్న నీకు రేపొద్దున పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, చుట్టాలు, బంధువులు ఎవరు ఏం చెప్పినా అది ఎవరి మీదైనా నమ్ముతావు కదూ నువ్వు. ఈ భార్యాభర్తల్లో ఎవరికి అనుమానం అనే జబ్బు, చెప్పుడు మాటలు వినే జబ్బు, తప్పుడు మాటలు మాట్లాడే జబ్బులు ఉండకూడదు. నీలాంటి వాళ్ళనే ఏమనాలో, ఏ పేరు పెట్టాలో, అసలు నిన్ను తిట్టాలన్నా కూడా నాకు ఎలా నిన్ను అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావటం లేదు. మీ వదిన చెప్పింది అంటున్నావు. మీ వదిన ఎలాంటిదో నీకు తెలీదు. మీ వదిన పరాయి అమ్మాయి కాదు, మీ అత్తయ్య కూతురు. చిన్నప్పటి నుంచి తెలుసు. మీ అన్నయ్య మీ వదిన్ని ఎందుకు కొడతాడో నీకు తెలీదా? మీ అన్నయ్యకి వదినకి ఎందుకు పిల్లలు పుట్టట్లేదో నీకు తెలీదా? మీ వదినకి నోరు కుదరదనే ఊరంతా ఉన్న పేరు నీకు తెలియదంటే నేను నమ్మనా? నువ్వు ఎలా విన్నావో నాతో మాట్లాడినా సరిపోద్ది కదా. దానికి నోటికొచ్చినట్టు నువ్వు నోరు పారేసుకొని నన్ను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు, అర్హతలు నీకున్నాయనే మాట్లాడావా? నీ వరకు నువ్వు మీ అక్క ఏమనుకుంటారో తెలుసా? మీరు అందగత్తెలని, అప్సరసలని, ఆకాశం నుంచి దిగొచ్చిన రంభ, ఉర్వశి, మేనకలని ఫీల్ అవుతారా? మీ మీద ఏ మగాడైనా సరే మోజు పడిపోయే మీ చుట్టూ కుక్కలా తిరుగుతూ మీకు రోజు పువ్వులతో పూజ చేస్తూ మిమ్మల్ని దేవతలని కొలవటానికి మీరు ఒక కామన్ యావరేజ్, బిలో యావరేజ్ అమ్మాయిలు. ఒక రకంగా చెప్పాలంటే మీ అమ్మా నాన్నలనే అర్థం చేసుకొని కూతుళ్ళు మీరు ఏంటి? మీ అమ్మా నాన్నలకి కొడుకులంటే ఇష్టమా, కూతుళ్ళంటే ఇష్టం లేదా? మీ అమ్మా నాన్నల లాంటి అమ్మా నాన్నలు నాకుంటే దేవతలుగా గుడి కట్టి పూజించుకునేవాడినే. మీ నాన్నగారికి ఉన్న స్తోమతకి మీ అక్కకి ఒక సంబంధం చూడటమే ఆయన చాలా ఎక్కువ. అలాంటిది 10 మ్యాట్రిమోనీల్లో ఎంతమంది పెళ్ళిళ్ళ పేరాయలకో తెలుసా? 100 మంది పెళ్ళిళ్ళ పేరాయలకి చెప్పి సంబంధాలు వెతికిచ్చి మీ నాన్నగారు, మీ అమ్మగారు చెప్పారంట, మాకు కట్నాలు, కానుకలు అడిగే అల్లుళ్ళు కాదండి కావలసిందే, మంచివాళ్ళు కావాలి, మా పిల్లకి లైఫ్ సెక్యూరిటీ ఉండాలి, ఆడపడుచుల పోరు ఉండకూడదు, అత్తగారి పోరు లేకుండా ఉంటే మంచిదనుకుంటున్నాం, మంచి అత్తారిల్లు కావాలి, అబ్బాయికి వ్యసనాలు ఉండకూడదు, చూడటానికి బాగుండాలి, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలి, స్వార్థపరుడై ఉండకూడదు, అనుమానపరుడై ఉండకూడదు, అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం కలవాలి, వాళ్ళు మా అమ్మాయిని అయితే లేదు ఈత లేదు అనకూడదు, మా అమ్మాయిని ఆరళ్ళు పెట్టకూడదు. ఇలా ఏ తల్లిదండ్రులు ఆలోచించనంత ప్రతి ఒక్క యాంగిల్లో నుంచి ఆలోచించారనే పెళ్ళిళ్ళ ప్యారే గారు నాకు చెప్పినప్పుడు మీ అమ్మా నాన్నల్లో నాకు ఒకటి అనిపించింది. ఒక ఆడపిల్ల గురించి తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తున్నారంటే వాళ్ళ పెంపకంలో పెరిగిన మీరు ఎంత గొప్పవాళ్ళ అనే. మీ అక్కని చూడకుండానే పెళ్ళి ఒప్పుకున్నాను. అందుకే నేను మీ అమ్మా నాన్నల గొప్పతనం చూసిన తర్వాత కూతుళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని ఒక తల్లిదండ్రులు అంత తాపత్రయపడటం చాలామంది విషయాల్లో నేను చూడలా. కొందరికి గవర్నమెంట్ జాబ్ కావాలి, కొందరికి డబ్బు ఉంటే చాలు, కొందరికి మనిషి అనాగరికంగా ఉన్నా, మనిషి అసహ్యంగా ఉన్నా వాళ్ళ క్యాష్ ఉంటే చాలు. అత్తల ఆరళ్ళు పెట్టినా, మామలు ఏం చేసినా ఇష్టం లేని అమ్మా నాన్నలే అయితే ఆడపిల్లల్ని పెళ్లి చేసి వదిలిచ్చేసుకోవాలనుకుంటారు. వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని, నాలాంటి ఒక అల్లుడిని కూతురికిచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకోరు. మీకు అర్థమైంది ఏంటంటే మీ అమ్మా నాన్న మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టి పెంచారు అని. అలా అనుకుంటే మరి మీ అన్నయ్యని క్రమశిక్షణలో పెట్టలేదా? మీ అన్నయ్యని మరి మీ వదిన్నిచ్చి పెళ్లి చేశారు. మీ వదినతో మీ అన్నయ్యకి ఏ సుఖము లేదు. మీ అన్నయ్య మరి మీ వదిన్ని వదిలేయలేదే, విడాకులు ఇవ్వలేదే. కొట్టైనా తిట్టైనా దారిలోకి తెచ్చుకోవాలి, కనీసం పిల్లల్ని కనాలనే ఆశతోనైనా మారుద్దేమోనని ఎందుకు ఎదురు చూస్తున్నాడో? మీ అన్నయ్యకి మీ అమ్మా నాన్న నేర్పించిన సంస్కారం, విలువలు కాదా అవి? మీ అక్కల, నీలా మీ అన్నయ్య, మీ తమ్ముడే దిగజారిపోయి లేరు. ఒక రకంగా చెప్పాలంటే అమ్మా నాన్నలను అర్థం చేసుకోలేని మీరు ఒక మగాడిని అర్థం చేసుకోగలరు అనుకోవటం నా పొరపాటు. మీ వరకు మీకేంటో తెలుసా? నీకు చెప్పుడు మాటలు వినే అలవాటు ఉందే, మీ అక్కకి తప్పుడు పనులు చేసే అలవాటు ఉందే, మీ ఇద్దరికీ కలిపి డబుల్ గేమ్ ఆడుకోవటానికి పిచ్చ వెదవలాగా, వెర్రి వెదవలాగా నేను ఒకడిని దొరికాను అనమాట అని ఒకవైపున మాట్లాడుతూ ఉండగానే గౌతమ్ నన్ను క్షమించని కాళ్ళు పట్టేసుకుంది స్వప్న. పట్టుకునే లోపు ఒక్కసారిగా లోపలికి వచ్చారు రంగారావు, లక్ష్మి, ఆనందం. లోపలికి వచ్చాక లక్ష్మి జుట్టు పట్టుకొని ఇలా చేస్తున్నావా నువ్వు ఇక్కడికి వచ్చి అని మీ వదిన చెప్తే నన్ను ఒక్క మాట అడిగినా సరిపోద్దిగా నమ్మి నువ్వు బావని దూరం పెట్టి
నీ ఇష్టం వచ్చినట్టు పెట్టరేగిపోయి మాట్లాడుతున్నావా? ఏం పాపం చేసుకున్నానే నేను? అమ్మా నాన్నలు లేకపోయినా అబ్బాయి అంత పద్ధతిగా పెరిగాడు కదా. దేవుడే మొగుడుగా దొరికితే మీలాంటి వాళ్ళకి ఏం పోయే కాలాలు వస్తాయే? బయట ఆడపిల్లలు అత్తలతో ఆరళ్ళు పడుతూ, మామలతో ఆరళ్ళు పడుతూ, తోడుకోడళ్లతో, ఆడపడుచులతో, చివరికి కట్టుకున్న వాడితో నరకాలు అనుభవిస్తూ కూడా పాపం మహాతల్లులు ఒకవైపున ఇంట బయట చాకిరి చేస్తూ పిల్లల్ని కంటూ ఆరళ్ళు పడుతూ నలిగిపోతూ బ్రతుకుని ఈడ్చుకొస్తున్నారు. అలాంటి వాళ్ళకేమో దేవుడు మంచి మొగుడిని ఇవ్వడు. మంచి మొగుడిని ఇచ్చిన మీలాంటి వాళ్ళకేమో కండ కావరంతో కళ్ళు మూసుకుపోతాయి. ఏ అత్తమామలకి మాకున్నంత ప్రశాంతత, మాకున్న మనశ్శాంతి ఎంతమంది అమ్మా నాన్నలకి దక్కుద్దే? అన్నీ ఉన్న ఆకులో కాండ్రించి ఉమ్ముకునే నీలాంటి వాళ్ళకి అలాంటి గొప్ప దేవుళ్ళ లాంటి వాడితో ఉండే అర్హత లేదనే ఆనంద్ కొట్టిన కొట్టుడికి స్వప్నకి బాడీలో పార్ట్లన్నీ పనిచేయకుండా పోయినాయి. గౌతమ్ అడ్డొస్తే మామగారు అత్తగారు లాగేశారు. ఆ తర్వాత జుట్టు పట్టుకొని పద విడాకులు ఇప్పించేస్తాను గౌతమ్ నీకు, వేరే ఒక మంచి అమ్మాయిని చూసి మేమే వీళ్ళిద్దరూ ఇలాంటి వాళ్ళని చెప్పి దగ్గరుండి పెళ్లి జరిపిస్తామంటే నా మొగుడిని నేను వదలను, నేను తెలియక తప్పు చేశాను, నేను క్షమాపణ అడుగుతాను, నేను నా మొగుడితో నేనే కలుస్తాను, నేనే ఆయన కాళ్ళు పట్టుకుంటాను, నేనే మారుతానన్న గేటు దాకా ఈడ్చుకెళ్ళారు. ఈడ్చుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అమ్మ నాన్న చేతులు విదిలిచ్చి వాళ్ళ అన్నయ్య కాళ్ళు పట్టుకొని రోడ్డు మీద వాళ్ళందరూ చూస్తూ ఉండగా వచ్చి గౌతమ్ కాళ్ళు పట్టుకొని నేను అడుక్కుంటున్నాను బావా, బిచ్చమెత్తుతున్నాను, ఎవడికో పుట్టిన వాడికి తండ్రి అయ్యావు, ఇంటి పేరు ఇచ్చావు, వాడిని నేను తల్లిలానే చూసుకుంటాను బావా, వేరు చేస్తానని కూడా అంటలేదు, మా అక్క చేసిన తప్పుకు నాకు శిక్ష ఇయ్యొద్దు బావా అన్న తర్వాత మీరు వెళ్ళండి అత్తయ్య, మీరు వెళ్ళండి మామయ్య, బావా మీరు వెళ్ళండి అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన ఆనంద్ సరితనే బెల్టులు పెట్టి కొట్టడం వదిలేసి ఈసారి రోకల బండ తీసుకున్నాడు. పుట్టింటి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్ళి పుట్టింట్లో వదిలేశాడు. ఆ తర్వాత ఇలా కాలచక్ర ప్రవాహంలో 3 ఏళ్ల కాలం గడిచిపోయింది. కౌశిక్ చదువు అయిపోయింది. కౌశిక్కి పెద్ద గవర్నమెంట్ జాబు గౌతమే ఇప్పించాడు. కౌశిక్కి ఒక అమ్మాయిని చూసి పెళ్లి జరిపించేశారు. ఆ తర్వాత నేను మారతానని తను తాను ప్రూవ్ చేసుకొని గౌతమ్ కాళ్ళు పట్టుకొని బాబుకు స్కూల్కి వెళ్ళటం కూడా మొదలు పెడితే ఒక రోజున గొంతు మీద కత్తి పెట్టుకొని బావా నువ్వు నన్ను ఇంకా దూరం పెట్టావంటే నేను చచ్చిపోతాను, నేను మారాను బావా, నేను ఇంకెప్పుడు తప్పు చేయను, నిజమే కాలేజీలో స్నేహితుల మాటలు, చుట్టుపక్కల వాళ్ళ మాటలు, మా వదిన మాటలు, చెప్పుడు మాటలు వినే దరిద్రపు జబ్బు ఉంది నాకు, ఇప్పుడు అది మానేశాను బావా, నన్ను క్షమించని కాళ్ళు పట్టుకున్నాక గౌతమ్ స్వప్నని దగ్గరికి తీశాడు. ఆ తర్వాత స్వప్నకు ఒక బాబు పుట్టాడు. ఇక చాలు, ఆల్రెడీ ఒక బాబు శ్వేత బాబు ఉన్నాడు, నీ బాబు చాలు ఇంకొద్దు పిల్లల్ని అన్న తర్వాత అతని మహోన్నత హృదయానికి సిగ్గుపడింది తను అలా బిహేవ్ చేసినందుకు. సరిత పుట్టింటికి వెళ్ళి కూడా సంవత్సరాలు గడిచిపోతే ఇంకా ఎన్నాళ్ళు పుట్టింట్లోనే ఉంటావని ఇక సరిత వాళ్ళ అమ్మ నాన్న విడాకులు ఇచ్చే ఆనంద్ కానీ ఒక 60 ఏళ్ల ముసలాడికి సంబంధం మాట్లాడితే 25 లక్షలకి సరితను కొనుక్కుంటాననేసరికి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఆనంద్ కాళ్ళ మీద పడే ఇంకెప్పుడు చెప్పుడు మాటలు తప్పుడు మాటలు చెప్పను బావా, క్షమించండి అత్తయ్య మామయ్య అనే తోడుకోడల ముందు పరువు పోయే చివరికి కాళ్ళు పట్టుకొని సరిత మళ్ళీ 1 సంవత్సరం తను తాను ప్రూవ్ చేసుకొని పద్ధతిగా ఉంటూ ఆ తర్వాత సరితకి ఒక పాప పుట్టాక ఇక ఆపరేషన్ ఏం చేసుకో అన్నాడు ఆనంద్. పద్ధతిగా ఉంటూ ఇలా వీళ్ళ కాపురాలు వీళ్ళు నిలబెట్టుకున్నారు. కళ్ళతో చూసేదే ఒక్కొక్కసారి నిజం కాకపోవచ్చు. ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు వినే మన జీవితంలో మనమే పేడ చల్లుకోకూడదు, బురద చల్లుకోకూడదు. అందువల్ల నాశనం అయ్యేది మన జీవితాలే. పక్కన వాళ్ళు మనం బాగుండాలని ఎంతమంది కోరుకుంటారో తెలియదు, కానీ పతనం అయిపోతే చూడాలని చాలామంది అనుకునే ప్రపంచంలో ఉన్నాం మనం. కాబట్టి మన వాళ్ళేలే అనే అందరి మాటలు వినేయటం కన్నా నిజాలు నిర్భయంగా ఓపెన్ అప్ అయి ఒకటి మాట్లాడగలిగి ఉండాలి. లేదా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, అసలు ఈ లైఫ్ మనకు కరెక్టా కాదా అని. అంతేకాని చెప్పుడు మాటలు వినే మన లైఫ్ని మనం డిస్టర్బెన్సెస్తో నడిపించాలని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. అదే ఈ కథ మనకి తెలియజేసే నీతే. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.